హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. హరిహర వీరమల్లు లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన మూవీ ఓజీ. 3 ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టుకున్న ఈ సినిమా పవన్ కారణంగా ఆలస్యమైంది. ఎట్టకేలకు కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు అంటే సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను అందుకుందా? వరుస డిజాస్టర్స్ ను చవి చూసిన పవన్ కు ఓజీతో అయినా హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం. గ్యాంగ్స్టర్ కథలు, అందులోనూ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఓజీ కూడా అలాంటి రొటీన్ అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ స్టోరీనే అయినప్పటికీ ప్రారంభం సన్నివేశాలు గంభీరంగానే ఉన్నాయి. కానీ కాసేపటికే కథనంలో ఎక్కడా పట్టులేదన్నది తెలుస్తూ ఉంటుంది. కథ ముందుకు సాగే కొద్దీ పవన్ నటించిన పంజా సినిమాతో పాటు చాలా సినిమాలు గుర్తుకొస్తుంటాయి. వాటిని మరిపించేందుకు ఏమైనా ట్విస్టులైనా ఉంటాయా అంటే అది ఉండదు. కథ ప్రారంభంలోనే క్లైమాక్స్ సీన్ ఊహించవచ్చు. కథనం విషయాన్ని పక్కన పెట్టి ఎలివేషన్ పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రారంభంలో ఆ ఎలివేషన్స్ ఆకట్టుకున్న ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ అవ్వడంతో ఒకానొక దశలో చిరాకు అనిపిస్తోంది. యాక్షన్ సీన్లు కూడా పవన్ గతంలోనే చేసిన సినిమాలనే గుర్తు చేస్తాయి. ఇక లాజికల గురించి మాత్రం అస్సలు ఆలోచించవద్దు. కత్తితో గన్ నుంచి వదిలిన బుల్లెట్లను ఆపడం, రక్తంతో కాలిబూటికి అంటుకున్న అగ్నిని చల్లార్చడం, ఇలా బాలయ్యను మించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. జపాన్లో కథను ప్రారంభించడంతో ఇదేదో కొత్త కథలా ఉందే అనుకుంటాం. కానీ ఆ మరుక్షణమే కొత్తదనం ఆశించడం తప్పనే విషయం తెలిసిపోతోంది. సత్యదాదాకు ఓజీ పరిచయం అవ్వడం, ముంబై వదిలి అజ్ఞాతంలోకి వెళ్లడం, కన్మణితో ప్రేమాయణం ఓవైపు, ఓమి అరాచకాలు, దాదా పోర్టుపై దాడి, ఈ విషయం తెలిసి ఓజీ ముంబై రావడం, ఫస్ట్ హాఫ్ అంతా ఇలానే రొటీన్గానే సాగిన క్యారెక్టర్లకు ఇచ్చిన ఎలివేషన్స్ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే యాక్షన్ సీన్ ఫ్యాన్స్కి కిక్కిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఊహ కందేలా సాగుతోంది. ఫ్యామిలీ సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలివేషన్ మీద పెట్టిన శ్రద్ధలో సగమైన ఎమోషనల్ సీన్లపై పెడితే బాగుండేది. రక్తపాతం జరుగుతున్నా, కీలక పాత్రలు కనుమరుగవుతున్నా ఎక్కడా జాలి, బాధ కలగదు. ముగింపు కూడా రొటీన్గానే ఉంటుంది. పార్ట్ 2 కోసమే అన్నట్లుగా క్లైమాక్స్లో ఓజీ ఫ్లాష్ బ్యాక్కి మరో ఎలివేషన్ ఇచ్చారు. అవసరమైనప్పుడు మళ్ళీ వస్తా అని హీరో ఓ డైలాగ్ చెప్పించి రెండో భాగం కూడా ఉంటుందని ప్రకటించారు. పవన్ నటన పరంగా చేయడానికేమీ లేదు. వింటేజ్ లుక్ తప్ప ఆయన నుంచి కొత్తగా ఏమీ ఆశించొద్దు. పవన్కు సంబంధించిన చాలా సీన్లు డూప్తో తీశారు. అది తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. యాక్షన్ సీన్లే కాదు, ఎలివేషన్ సన్నివేశాల్లోనూ డూప్నే వాడినట్లున్నారు. కొన్ని చోట్ల పవన్కి కళ్ళజోడు పెట్టి మేనేజ్ చేస్తే, మరికొన్ని చోట్ల తలను కిందికి దింపి కవర్ చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా పవన్ని తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక విలన్ ఓమీగా ఇమ్రాన్ హష్మీ బాగానే నటించాడు. ఇక కన్మణి పాత్రకి ప్రియాంక మోహన్ న్యాయం చేసింది. తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. సత్యదాదాగా ప్రకాష్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గీతగా శ్రియారెడ్డి మరోసారి డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఆమె పాత్రకు 1-2 బలమైన సన్నివేశాలు పడ్డాయి. తేజ్ సప్రు, సుదేశ్ నాయర్, హరీష్ ఉత్తమ్, రాహుల్ రవీంద్రలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. రొటీన్ సన్నివేశాలకు కూడా తనదైన బీజిఎంతో హైప్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్లు బాగున్నాయి. విఎఫ్ఎక్స్ తేలిపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.